Hallelujah. Good morning, as well good afternoon and good evening. Across the globe, వేరే ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నా, ఏ సమయంలో వీక్షిస్తున్నా, యేసయ్య మాటలు మనకు అప్రోప్రియేట్గా ఉంటాయి. మన హృదయానికి అనునయించుకుంటే మనతోనే ఆయన లేఖనాల ద్వారా దేవుడు మాట్లాడాడన్న అనుభవాన్ని మనం పొందగలుగుతాం. వినుటకు వారి హృదయమును సిద్ధపరచుకోరు కనుక వారు వినలేకపోయారన్నట్లు ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ప్రభువా నాతో మాట్లాడు అనే ప్రార్థనతో వింటే ఖచ్చితంగా దేవుడు మన హృదయ అవసరతను తన వాక్యం ద్వారా తీరుస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడా నీకు వందనములయ్యా, మరొక రోజు ఇచ్చావు, మరొకసారి నీ మాట కొరకు కనిపెట్టుకున్నాం. మాట్లాడమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. ఎలా ఉన్నారు? బాగున్నారా? పరిస్థితులు ఏం బాగోలేదు కదండి. భయాందోళనమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఎప్పుడు ఏం సంభవిస్తుందో, ఎక్కడ ఏం జరుగుతుందో అన్నది మనం ఎరగలేని వారిగా ఉన్నాం. బట్ యేసయ్యను కలిగిన మనం ధన్యులం. మీరు ఎక్కడున్నా, మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మిమ్మల్ని ముందుగానే ఆయన ఎరిగి ఉన్నాడు. నీవు పడే బాధ ఆయనకు తెలుసు, నీ సమస్యలు ఆయనకు తెలుసు. ఎవరు నిన్ను గుర్తించలేదు, ఎవరు నీకు సహాయం చేయటం లేదు. కానీ ప్రభు దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తివి. మనుషుల దృష్టిలో నీవు తృణీకరించబడి ఉన్నావేమో, హీనంగా ఎంచబడుతున్నావేమో, నిర్లక్ష్యపరచబడుతున్నావేమో, ఒకవేళ నీలో ఏ గొప్పతనం లేదేమో. కానీ నిన్ను ఎరిగిన ప్రభువుకు నువ్వు చాలా ప్రియమైన వాడివి, ప్రియమైన దానవు. బైబిల్లో యాకోబు అనే ఒకడు ఉన్నాడు కదా, అతనికి మోసగాడు అని పేరు తెచ్చుకున్నాడు. ఎంతో కుస్తీ పడుతున్నాడు, ఏదేదో చేద్దాం అనుకుంటున్నాడు. కానీ అనేక సార్లు తన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవించాడు, నష్టపోయాడు, మోసపోయాడు, మోసపోయాడు. కానీ దేవుడు అతన్ని చూశాడు, అతనిలో ఉన్న ఆసక్తిని చూశాడు, అతనిలో ఉన్న ఆ యొక్క ఆతృతను చూశాడు. అతనికి ఆచార ప్రార్థనే వచ్చింది, కానీ ఆ ప్రార్థన చేయాలనే ఆశను చూశాడు. దాంతో ఏం చెప్తాడు చూడండి. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నాను, వినండి. పురుగు వంటి యాకోబు, స్వల్ప జనముగు ఇశ్రాయేలు, భయపడకు. పురుగు వంటి యాకోబు. పురుగులు చూసారా మీరు ఎప్పుడన్నా? చాలా చిన్నగా ఉంటాయి పురుగులు. ఆ పురుగులను ఒక నలిపితే వాటి పని అయిపోద్ది. ఏంటంటే ఒక కాలు వేసావంటే అవి చచ్చిపోతాయి. ఆ పురుగులు పెద్దగా చిన్నగా ఉంటాయి. చాలా గుంపులు పంక్తులు తీరినప్పుడు పెద్దగా ఉంటాయేమో, కానీ సింగిల్ పురుగును చూడండి, ఒక్క పురుగుని. ప్రభు అంటాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు. అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేశాడు, ఆకాశ నక్షత్రాలంతగా నీ జనాన్ని నేను దీవిస్తాను అని. తీరా ఆయనకే నిండు వృద్ధాప్యంలో ఒక కుమారుడు పుట్టాడు, వాగ్దాన పుత్రుడిగా. అతనికి పుట్టిన ఇద్దరిలో ఒకడు భ్రష్టుడైపోయాడు, యాసావు. యాకోబు మిగిలాడు. అతనికి మాత్రం అలాగో ఇలాగో మొత్తానికి 12 మంది పుట్టారు. కానీ అంత పెద్ద భూప్రపంచంలో ఒక చిన్న జనాంగమే, స్వల్పమైన జనాంగమే. ఆ యొక్క గుడార బెతేలుకి వెళ్ళి అక్కడికి ఇంకో చోటకి వెళ్ళి గుడారాలు వేసుకున్నాడు. గో బ్యాక్ టు బెతేల్ అన్నప్పుడు దేవుడు తనకు దర్శనమిచ్చిన స్థలానికి వెళ్ళినప్పుడు చిన్న గుంపే ఉంది. అక్కడ ఒక చిన్న జనంగానే ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమగు ఇశ్రాయేలు, భయపడకు. చాలాసార్లు మనం నేను ఒక్కడిని అయిపోయానే అనే భయం, నేను విద్య లేని వాడిగా ఉన్నానే అనే భయం, నాకు ఉద్యోగం లేదే అని, నా భవిష్యత్తు ఏమో అయిపోద్దు అనే భయం, నా మీదకి అందరూ తిరగబాటు చేస్తున్నారే అనే భయం, మనం
అనామికుడిగా ఉన్నానే అనే దిగులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. చూడండి, మనం జీవితంలో విఫలమైనప్పుడు, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినప్పుడు, వివాహం విషయంలో సమస్యలు ఏర్పడినప్పుడు, భయంకరమైన విపత్తుల్లో ఇంటి వారిని, సొంత వారిని పోగొట్టుకున్నప్పుడు, ఇవాళ చూడండి యుద్ధములో లేక ఆయా సందర్భాలలో కళ్ళ ముందే ఇంటివారు చనిపోయినప్పుడు వారి ఆర్ధనాదాలు వినండి. వారి భవిష్యత్తు ఎలా, ఏంటి ఆ పసిబిడ్డలతో అని దిగులు పడిపోతున్నారు చూడండి. చాలాసార్లు మనము అలాంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు మన గుండెలు పగిలిపోతాయి. మనం నమ్మిన వాళ్ళు మనల్ని తృణీకరించినప్పుడు, మనం నమ్మిన వాళ్ళు మనల్ని మోసగించినప్పుడు, మనం ఆధారపడిన వారు మనల్ని వదిలేసినప్పుడు చాలా భయంకరంగా ఉంటుందండి. యాకోబు జీవితంలో తన మామ సపోర్టు అయిపోయింది, అన్న సపోర్టు అయిపోయింది, ఎవరికి వారు వెళ్ళిపోయారు, సమాధాన పడ్డారులేండి దేవుడి కృప వల్ల, ఆయన పోరాడి జయించడం వల్ల. బట్ ఒంటరివాడు అయిపోయాడు. దేవుడిచ్చిన అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానాలు ఏవి? ఆకాశ నక్షత్రాలంతా జనాంగం ఎక్కడా? ఇశ్రాయేలు జనాంగం కొద్దిగానే ఉన్నారే. ప్రభు అంటున్నాడు, నువ్వు భయపడకో, నేను నీకు సహాయము చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు జీరో అయినా నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు బలహీనుడివైనా నా బలం నీకు ఇస్తాను. నువ్వు శక్తిహీనుడివైనా నీ శక్తి నేను ఇస్తాను. నా శక్తి నీకు ఇస్తాను. ఆహా, నీలో ఎన్ని మైనస్ పాయింట్స్ ఉన్నాయో అవన్నిటినీ దేవుడు తన ప్లస్ పాయింట్స్తో నింపుతాడంటే ఎట్లుంటుందో ఊహించండి. అందుకే పౌలు లాంటి భక్తుడు అనేవాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడు బలవంతుడను. కారణం, నా బలహీనత లేదు, నేను అతిశయిస్తున్నాను. కారణం, నా బలహీనతలో నా దేవుడు నాకు బలంగా ఉన్నాడు. నా బలహీనతల్లో నా బలం పోయినప్పుడు నా దేవుని బలం నాకు ఇస్తున్నాడు. కాబట్టి నన్ను బలపరచు వారి యందు నేను సమస్తము చేయగలను. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీరు పురుగులా కాదేమో, మీరు చాలా గొప్ప పొజిషన్లో ఉన్నారేమో, అధికారంలో ఉన్నారేమో, ఆస్తి కలిగి ఉన్నారేమో, మంచి విద్యావంతులై ఉన్నారేమో, మీకు అనేకమైనటువంటి అధికారాలు, యోగ్యతలు, స్టేటస్ ఉందేమో. కానీ నువ్వు గుర్తు చేసుకుంటే ఒక్కొక్క సమయంలో నీ మనసులో నీకే తెలుసు నువ్వు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నావు. మన చుట్టూన్న మనుషులను నమ్మకండి. వారు ఆర్భాటాలు చేస్తారు, నిన్ను కొండెక్కిస్తారు. కానీ ముందుగా నిన్ను దిగజార్చేవారు వారే. మునగ చెట్టు ఎక్కిస్తారంటారు చూసారా? ఎక్కరా భలే ఎక్కుతున్నావురా, ఎవరు ఎక్కలేదురా నీలాగా అని కింద ఉండి ప్రోత్సాహపరుస్తారట. గిన్నిస్ బుక్లో ఎక్కిస్తారట, నీ పేరు అంటారట. వాడు ఎందుకు ఎక్కుతున్నాడు, ఎక్కిమంటున్నారు వాళ్ళు? అక్కడి నుంచి కొమ్మెరిగి పడితే పక్కపక్క నవ్వాలని. మనుషులు మనకిచ్చే ప్రోత్సాహాలు మనకి అలాగే ఉంటాయండి. అది మన క్షేమాన్ని కోరడం కావు. యాకోబు ప్రభువును పట్టుకున్నాడు, ఆయనతో పెనుగులాడాడు. నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టను, నేను ఆశీర్వదిస్తాను. నువ్వు పోరాడి గెలిచావు. అవునండి, మీరు పోరాడుతున్నారా? ప్రార్థనలో మీరు దేవునితో పోరాడుతున్నారా, మనుషులతో పోరాడుతున్నారా? మీ వ్యాజ్యము దేవుని దగ్గర తీసుకెళ్తున్నారా, మనుషులతో వ్యాజ్యం ఆడుతున్నారా? మనుషుల మీద మిమ్మల్ని మీరు హెచ్చించుకుంటున్నారా, మనుషులతో మీరు గొడవలు పెట్టుకుంటున్నారా, లేక మనుషులతో పోరాడుతూ ఏదో సాధించాలనుకుంటున్నారా? లేక దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను విడిచిపెట్టనయ్యా, నరులేమి చేయగలరు, నాకు నన్ను హెచ్చించేవాడివి నీవే, నన్ను తగ్గించేవాడివి నీవే అన్న విశ్వాసం నీకు కలిగి ఉంటే, నీ పక్షంలో ప్రభు ఉంటే నిన్ను మించిన వాడు మరొకరు ఉండరండి. మనం అనేక సార్లు ఓడిపోవడానికి కారణం మన బలం మీద ఆధారపడటమే. మనకు చాలా తెలివిగలవడం అనుకుంటామండి. కొన్నిసార్లు మనం చేసే నిర్ణయాలు చాలా మంచివి, గొప్పవి అనుకుంటాం, దెబ్బైపోతుంటాం. అందుకే దేవుని సన్నిధిలో మొరపెట్టుకోవటం నేర్చుకోవాలి.
దేవుని బలము కొరకు కనిపెట్టాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుతారు. నూతన బలం పొందుతారు. నీ బలం బలహీనమైపోతున్నప్పుడు ఎలాగ ఛార్జ్ అయిపోయిన సెల్ ఫోన్ ఛార్జ్ పెడతామో, ఎప్పటికప్పుడు నువ్వు దేవునితో కనెక్ట్ అయితే నీ విశ్వాసం పెరుగుతుంది, నీ ధైర్యం పెరుగుతుంది, నీ మనోనేత్రాలు తెరవబడతాయి, నీకు కంటికి కనబడని దేవుని ఏర్పాటు చేసిన వాటిని నువ్వు తెలుసుకోగలుగుతావు. యాకోబు, నువ్వు భయపడద్దు. పురుగు వంటి యాకోబు, స్వల్పజనమైన ఇశ్రాయేలు, నేను నీకు సహాయం చేస్తాను. ఇంకా 9వ వచనం దగ్గర నుంచి చదివితే, బూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, ఎక్కడో పడున్న నిన్ను నేను పిలుచుకున్నాను. నేను ఆకర్షిస్తే కానీ ఎవరు నా ఎద్దకు రాలేరు. యాకోబు పోరాడి గెలిచాడంటే యాకోబుకి అటువంటి పరిస్థితిని కలుగజేసిన వాడు, తన వైపు ఆకర్షించుకున్నవాడు ప్రభువే. ఏసావు ఎందుకు పోరాడి గెలవలేదు? తను కూడా పోరాడు ఉంటే తను జ్యేష్ఠుడు కదా, దీవించబడేవాడు కదా. కానీ దేవుడు కోరుకున్నాడు యాకోబుని. అతని హృదయాన్ని చూశాడు ప్రభు. నేను పిలుచుకున్నవాడివి, నేను ఏర్పరచుకున్నవాడివి. నాకు చాలా ఇష్టం అండి మాటలు. దేవుని పిలుపు, కొంతమంది పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచుకున్న వారు కొందరునుంది బైబిల్లో. అనేకుల్ని పిలుస్తున్నారు. వాళ్ళ ఆ పిలుపుకి లోబడినందున, ఆ పిలుపులో వారు తమను తాము ఎక్విప్ చేసుకోనందున, చూడండి, ఇంటర్వ్యూకి చాలామందిని పిలుస్తారు, కానీ కొంతమందిని ఎన్నుకుంటారు. వై? వారికి ఉన్నటువంటి సామర్థ్యాన్ని బట్టి. ఇక్కడ దేవుడు మన సామర్థ్యాన్ని కోరటం లేదు, కానీ మనలో ఉన్న ఆసక్తిని చూస్తున్నాడు, విశ్వాసాన్ని చూస్తున్నాడు. దేవుడు ఏర్పరచుకున్నాడు యాకోబుని. నీవు నా దాసుడివని నిన్ను ఉపేక్షించుకొని ఏర్పరచుకున్నాను, నిన్ను ప్రత్యేకపరుచుకున్నాను. కాబట్టి భయపడకు, నేను దేవుడై ఉంటాను. దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. నీకు సహాయము చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొని ఉన్నాను. మన విశ్వాస జీవితంలో పడిపోవడానికి మూలమైన కారణం, ఒకటి భయపడటం, మరొకటి దిగులు పడటం. ఏంటండి? మనల్ని మనమే కించపరుచుకోవటం. భయపడకు, భయపడకు, భయపడకు. 365 సార్లు బైబిల్లో భయపడకు అనే మాట ఉందండి. అంటే ప్రతిరోజు ప్రభు చెప్తున్నాడు, నీతో భయపడకు. ఎన్ని రకాల భయాలతో మనుషుడి వాళ్ళ పీడించబడుతున్నాడు. రకరకాల భయాలకు గురై మానవుడు నిర్వీర్యుడైపోతున్నాడు, ఏమీ చేయలేని వాడైపోతున్నాడు. భయపడకు. రెండవది, దిగులు పడకు. దిగులు అనేది లేని దాని విషయమే ఆలోచించుకుంటూ కూర్చోవటం. నువ్వు ఎంత దిగులు పడినా 3 ఎత్తు చేసుకోలేవు నువ్వు. దిగులు పడకు, భయపడకు. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుంటాను. ఎవరితో మాట్లాడుతున్నాడో ప్రభు నాకు తెలియదు, కానీ మీ జీవితం అంతా ఒక విధమైన దిగులు, భయంతో మీరు బ్రతుకుతున్నారు. ప్రతిదానికి భయపడుతున్నారు. గర్భవతి అయ్యానే అనే సంతోషం లేకుండా మిస్క్యారేజ్ అవుద్దేమో అని భయపడుతున్నారు. సరిగా బిడ్డ ఎదగదేమో అని భయపడుతున్నారు. అక్కర్లేదు. గర్భఫలం యెహోవా ఇచ్చు దానము, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యము. నా దేవుడిచ్చిన బిడ్డ మీద నా దేవుని కంచి ఉంటుందని విశ్వాసంతో నువ్వు ఎదిరించు అపవాది తలంపులను, ఆలోచనలను, కృంగదీసే ఆలోచనలను. దేవుడు నీకు సహాయం చేస్తాడు. దిగులు పడకు. ఏదో జరుగుతుంది, ఎప్పుడో జరుగుతుందని, అప్పుడు ఎలా, ఇప్పుడు ఎలా అని ఇప్పుడే కూర్చొని ఏడ్చే వాళ్ళని అనేక మందిని చూస్తున్నాం ఇవాళ. దిగులు మనిషిని కృంగదీస్తుంది, నిస్సహాయుడు చేస్తుంది. దేవుడిచ్చే వాగ్దానాలు మీ సొంతం చేసుకోండి. నేను భయపడ్డాం, నా ప్రభు నాకు తోడున్నాడు. నేను దిగులు పడను, నా ప్రతి అవసరత ప్రభు తీరుస్తాడు. ఆఫ్టర్ ఆల్ ఐఎమ్ నథింగ్. పురుగు వంటి వాడిని, బలహీనుణ్ణి, రోగిగ్రస్తుడిని, అనేక రకాలైనటువంటి కొరతలు కలిగిన వాడిని, ఎవరూ దిక్కులేని స్థితిలో ఉన్నవాడిని. అయినప్పటికీ
నా ప్రభువు నాకున్నాడు కాబట్టి నాకు ధైర్యం ఉంది, నాకు విశ్వాసం ఉంది, నాకు ఆశీర్వాదం ఉందని నమ్మండి. మిమ్మల్ని మీరే కించపరుచుకునే తలంపులు విడిచిపెట్టి దేవుని యందు నిరీక్షణ ఉంచండి. అద్భుతమైన ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఎంత గొప్ప దేవుడువయ్యా! బలహీనులను ఎన్నుకునే దేవుడువు, వెర్రివారిని ఎన్నుకునే దేవుడువు, నీచులను ఎన్నుకునే దేవుడువు. బలహీనుల ద్వారా బలవంతుల్ని సిగ్గుపరచాలని, వెర్రివారి ద్వారా జ్ఞానులను సిగ్గుపరచాలని, నీచుల ద్వారా గణులను సిగ్గుపరచాలని, నీ బలముతో మమ్మను నింపి నీ సాక్షులుగా వాడుకొనుటకు ఆశపడిన నీ చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. ఎవరెవరు ఎక్కడెక్కడి నుంచి నేను పనికిరాను, నాకు తెలివి లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు చేత కాదు, నాకు శక్తి లేదని కృంగి ఉన్నారు, అట్టి వారిలో నేనున్నాను అనే నీ అభయాన్ని ఇచ్చి నిన్ను మహిమపరచున్నట్లుగా పరిశుద్ధాత్మను అట్టి వారి మీద కుమ్మరించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడున్న సదాకాలం తోడయుండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థనా స్తోత్ర భారాలు 9540 వచ్చినప్పటికీ మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100 నెంబర్కి టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ పక్షంలో ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. తప్పక మన ప్రార్థన వినే దేవుడు మనకు జవాబులు ఇస్తాడు. డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటలకు హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిదిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడైండును గాక.